ఈరోజు శివయ్య స్వయంగా ఒక భక్తుణ్ణి పరీక్షించాడు. అతను చేసిన పని మీ కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. ఒక చిన్న గ్రామంలో రాము అనే పేదవాడుండేవాడు. అతనికి డబ్బు లేకపోయినా ఒకటి మాత్రం ఎక్కువగా ఉండేది: శివయ్యపై అపారమైన భక్తి. ప్రతిరోజూ ఉదయం లేచి ఓం నమఃశివాయ అని జపం చేస్తూ చిన్న శివలింగానికి పూలు నీళ్లు సమర్పించేవాడు. అతనికి ఒకే కోరిక: శివయ్య, నాకు కాదు, నా గ్రామానికి సంతోషమివ్వు. ఒకరోజు రాత్రి గాలి వర్షం బాగా పడుతున్నాయి. అప్పుడు ఒక వృద్ధుడు రాము ఇంటి దగ్గరికి వచ్చి, బిడ్డా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినడానికి ఇవ్వగలవా అన్నాడు. రాము దగ్గర తినడానికి చాలా తక్కువ ఉంది. అయినా తన వాటా అన్నం కూడా ఆ వృద్ధుడికి ఇచ్చాడు. తానే ఆకలిగా ఉండి కూడా, మీరు తినండి తాతయ్య, నాకు శివయ్య ఉన్నాడు అన్నాడు. అప్పుడే ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వి ఆకస్మికంగా వెలుగులోకి మారిపోయాడు. అది చూసి రాము ఆశ్చర్యపోయాడు. అది ఎవరో కాదు, ఆ వృద్ధుడు ఎవరో కాదు, శివయ్య స్వయంగా. రాము, నీ భక్తిని పరీక్షించాను, నీవు నీకున్నది కూడా పంచుకున్నావు, అందుకే నేను నీకు వరమిస్తున్నాను అన్నాడు. తరువాత రోజునుంచే గ్రామంలో మార్పు మొదలైంది. వర్షాలు బాగా పడ్డాయి, పంటలు పుష్కలంగా పండాయి, గ్రామం మొత్తం సంతోషంగా మారింది. రాము జీవితం కూడా మారింది. కాని అతని భక్తి మాత్రం మారలేదు. దేవుడికి పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు. మన హృదయం నిజంగా ఉంటే చాలు. ఇచ్చేది చిన్నదైనా మనసు పెద్దదైతే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు.